అతిపెద్ద గొంతుక, అతిపెద్ద గుండె. ఓహో కొడుక్క, ఓ నాయన, ఓహో ఓహో ఓహో. ఏ మలేషా అమ్మ అంటున్నారు. ఇలా ముచ్చట గమ్మత్ జరాగ్రే. మల్లన్నతో ముఖాముఖి టిఆర్పి అధినేత, బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న అన్ని వర్గాల ప్రజల నుండి ప్రశ్నలను ఆహ్వానిస్తున్నారు. అంటే రెడ్ల ఉత్సవం రాతావా, రెడ్ల ఉత్సవం రాతావా? చింతపండు చెప్పు మరి నాకు కలిపి పంపిస్తా. లేదు మా బీసీ నా బీసీ కూడా పంపిస్తా. బూర నర్సయ్య గౌడ్ ఉత్సవం కూడా పంపిస్తా. కావాలంటే మాట్లాడుతా అన్నతో గౌరవ ఎట్టి పంపిస్తా నీకు. ఇంకా నీకు అట్లన్న రోషము రావాలి, సిగ్గు రావాలి, శరం అనిపించాలి ముఖాముఖికి. ఇంకా జరగరా. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుంది. ఆసక్తి గల ప్రజలందరూ వచ్చి పాల్గొనవలసింది. అంటే బద్దలు భాషంగా చేయాలి అని చెప్పేసి చెప్పమంట. వాడికొచ్చి పక్కున మలగజీరాలా. మనం చెప్పినాం కదా, ఇంకో తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, బీసీల కోసం పుట్టిన పార్టీ, బీసీ రిజర్వేషన్ ఇచ్చే పార్టీ, ఇతనా బుషేదారి జితునా బాగేదారి పత్తిది మడలేదు పందికొక్కు మరి వచ్చి ఆడ తన్నవా చెప్పు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 6 గంటలు ఇవ్వకపోతే టీషర్ట్ వేసుకోలే, అదృష్టం బాగుంది మళ్ళీ కానీ. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 6 గంటలు ఇవ్వకపోతే నా కాడికి రాలి, ఆయన ఇవ్వకపోతే నా కాడికి రాలి. నేను ఇప్పిస్తా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా. పండగ పెట్టి పంగలు చేస్తారు మన ఆడికి వస్తే. ఇప్పుడు నేను రావచ్చా మలేష్? నేను మా తలవారు తాత రమ్మని వస్తాం, బరాబరుగా అద్దరు రాజకీయాలు చేపిస్తాం, వదిలిపెడతామా? ఇంకేందా అయ్యబ్బా, ప్రజలందరూ పాల్గొనాల్సిందే. తెలంగాణ రాజ్యాధికార సాక్షి కోరుతుందట. ఓ కొడుకు, సమాజిగూడ ప్రెస్ క్లబ్ పేమెంట్ ఎవరిస్తుంది మరి ప్రెస్ క్లబ్ కి? అది ఇప్పుడు అసలైన చర్చ. సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ అంటే మందిని ముంచిన వాళ్ళందరా, మందిని ముంచిన మల్లేశ గాడు, మందిని ముంచిన ఆకునూరు మురళి గాడు, మందిని ముంచిన రగ్గాడు, ఇంకెవరు మందిని ముంచిన కోదండ రామిరెడ్డి, వీళ్ళందరా? చెప్పరా మల్లేశ? వాళ్ళందరే కదా. ఓయమ్మో, నీకు సిగ్గెట్టలేకపోయినవరా? పెసికబులు కత్తినా, పెసికబులకి పండుగపోవాడ పోయి ముఖం వల్ల మండువాడ మన సమ్మూరు ముఖం ఉన్నట్టు ఉంది. ముఖం పెట్టినాం. ఇంకా చూడరు ఆయన. అయ్యబ్బో, ఉతుకంట. నేడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పై విచారణ, ఇంప్లీడ్ పిటిషన్ల పైన వాదనలు, రిజర్వేషన్ల జీవోను కోర్టు కొట్టేస్తుందా, స్థానిక ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయా, విచారణ వాయిదా పడుతుందా, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉందంట. నాకేడ కనపల్లి మీరు ఉంటే చెప్పు నాకు అదే ఉత్కంఠను. మలిగాని కానే ఉంది ఉత్కంఠ. ఓహో బొమ్మ వేసిండు. పోటీకి అనుమతించండి భారీగా చేరికలు. అరే ఈ భారీ చేరికలు అంటాను కానీ ఆయన జోరుగా పెడతారా. సతీష్ ఆయన పేరు, కొత్తపల్లి సతీష్. ఏదో నిన్న మా తలవారు అది ఇంటర్వ్యూ చేసిండు. సస్తవర ఊరేసుకొని, ఇగో నేను జూబ్లీస్ బంజారాకి ఒక ప్లాట్ కొన్నా, నాకు 600 గజాలు సరిపోతుంది. 600 300 1000 గజాలు కట్టుకోరా ఇల్లు. మనకేంద్ర మంది వచ్చేదాన్ని బాగా సంపాదించడం. రెడ్డిలో వచ్చేదాతివి, దళితులు వచ్చేదాతివి, బీసీలో వచ్చేదాతివి, కాంగ్రెస్ రెడ్లో వచ్చేదాతివి, ఇంతమంది వచ్చేదాతే ఆ మాత్రం ఇల్లు కట్టవారా మలేషా? ఫుల్ జాయిన్ అవుతున్నట్టున్నా. యూట్యూబ్ లో జాయిన్ అవుతున్నారు. ఏడ చూడు, బయట జాయిన్ అవుతలేరు. యూట్యూబ్ లో పేపర్ల జాయినింగ్, అదే పేపర్ల జరిగేది. టిఆర్పి వైపు చూస్తున్న సబ్బండ వర్గాలు, మల్లన్న సమస్యలో వివిధ పార్టీలకు చెందిన జిల్లా నాయకులు జాయినింగ్. ఇది మరి దీని లెక్కేందో? ఏం జాయినింగ్ రా మళ్ళీ? జాయినింగ్ అంటుండు. రాజకీయ పార్టీ గుర్తింపుపై హైకోర్టును ఆశ్రయించే తీర్మానం మల్లన్న అభ్యర్థనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఈసీని ఆదేశించిన హైకోర్టు. గుర్తు పోటీ అంశాన్ని పరిశీలించిన ఆదేశాలు. టిఆర్పి ఎన్నికల గుర్తుపై బీసీ సమాజంలో ఓత్కంట వస్తుందా? ఏడొస్తుంది? యూట్యూబ్ లో వస్తుంది. ఏం ఉద్యోగం చేస్తాడు? యూట్యూబ్ ఉద్యోగం చేస్తాడు. ఏం చేస్తాడు? యూట్యూబ్ లో మాట్లాడతాడు, యూట్యూబ్ లో ఎమ్మెల్యే అవుతాడు, యూట్యూబ్ లో ముఖ్యమంత్రి, యూట్యూబ్
అన్ని యూట్యూబ్లో వేస్తారు. ఇక తినేది పండేది అన్ని యూట్యూబ్లే. కానీ బ్లాక్ మెయిల్ చేసేది యూట్యూబ్లో కాదు, అది మళ్ళీ బయట పడద్దు కదా. బ్లాక్ మెయిల్ బ్రోకర్ దండ మాత్రం యూట్యూబ్లో చేయడు, మీద అంతా యూట్యూబ్లో వేస్తాడు. ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినా కదా ఇంకా కూర్చొని, అరే మహేష్ గారికి రిపోర్ట్ కొట్టిరా, అరే వాడి ఇంకో ఇవాళ మన గురించి మారేంటారా రిపోర్ట్ కొట్టిరా, బొచ్చు అయ్యేది ఏందిరా మా అయితే ఛానల్ పికప్ ఉండదు అంతేగా, ఠీకేది అంతే నువ్వు వీకేది. ఇంకేమన్నా ఉందా? జరాగరే మనవాడు ఇది రాస్తాడు, పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం రాజ్యాధికార పార్టీ కొడుక్క. ఇలా అయిపోయింది. తాళం పట్టుకొని జోకురా మల్లేశా. నాకేం పాటలు వేరే గుర్తుకొస్తున్నాయి రా, నాకు వేరే వేరే పాటలు గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ సస్తా ఇప్పుడు ఆ పాట పాడితే. చూడు నాయన, పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం, స్థానిక సంస్థల ఎన్నికల దుమారం, కోర్టు తీర్పులపై ఉత్కంఠలు అలుముకున్నాయి, ఆశావాహుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి, 42% రిజర్వేషన్లు దడబుట్టిస్తున్నాయి, ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా బీసీని వినిపిస్తుంది, బీసీ వాళ్ళనే కనిపిస్తుంది. వినిపించేది కనిపించేది అన్ని నిజమే, కానీ అందరికి బీసీలందరికీ నోటే కదా అని చెప్పడే తప్పు. నువ్వు ఎవడెవరా మాకు? నువ్వు రెడ్డిలకు ప్రతినిధివి, కాంగ్రెస్ పార్టీ రెడ్ల ఉచ్చదాగినోడివి, అగ్రకులాల ఉచ్చదాగ కుక్కవు నువ్వు కాంగ్రెస్ లా. నువ్వు మాకేం సంబంధం రా? ఏం సంబంధం? బోసిడీకే ఇంకేందా? పల్లె పొలిమేరలకు చేరుకున్న బీసీ రావడం, జంగు సైరనై మ్రోగుతుంది, సబ్బండ కులాలను ఒక్కటి చేస్తుంది, అధికారం అందుకొమ్మని అవకాశం ఇస్తుంది, బానిస సంఖ్యలను తెంచుకొని ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశిస్తుంది, అగ్ర కులాల కుట్రలను తిప్పికొట్టేందుకు చెలో లోకల్ బాడీ ఎన్నికలు అంటూ భయం పుట్టిస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి, చెవులు చిల్లులు పడేలా బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ గొంతులు వెలుగుతున్నాయి. అసలు ఒక్క నిమిషం ఆగిరా. మీరు ఎక్కడన్నా సరే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే దాంట్లో ఇదేమన్నా ఉందో నాకు చూపిరి. ఏడనన్నా ఈ బీసీ అనే పాయింట్ ఉంటే నేను ముక్కులో రాస్తా. ఇక్కడ రెడ్ల ఓట్లు కావాలి, ఓసీల ఓట్లు కావాలి, ఎస్సీల ఓట్లు కావాలి, ఎస్టీల ఓట్లు కావాలి, మైనార్టీ ఓట్లు కూడా కావాలి. చింతపండు మల్లిగా ఎట్లా చూతగానం చేస్తుంటే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో బీసీ రాజ్యాధికార పార్టీ అని పెట్టడానికి కోరి ఎవడు ఓటేయడు కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణలో ఉన్న బీసీ వస్తాడు, తెలంగాణలో ఓసీ వస్తాడు, తెలంగాణలో ఎస్సీ వస్తాడు, తెలంగాణలో ఉన్న ఎస్టీ వస్తాడు, మైనార్టీ కూడా వస్తాడు. అవునా కాదా? వీడు ఎట్లా జనాలు చూతగాలం చేస్తుండు, ఎట్లా పిచ్చోళం చేస్తుండు, దయచేసి మీరు గమనించండి. ఇక లేదు మలిగా లాంటి లోఫర్ గానే నమ్ముతాం అంటే ఇంకో మాలాంటి వాళ్ళని రిపోర్ట్ కొట్టి మమ్మల్ని ఎదరియకుండా చేస్తారు, మీకు వాస్తవాలు తెలియకుండా చేస్తారు. మీరు మరొకసారి మోసపోయి వాడంటే ముఖ్యమంత్రి కావాలా, బీసీ అంటాను. బీసీలలో చింతపండు మల్లిగారు తప్ప ఎవడన్నా ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ నోరుతో చెప్పండి, వాళ్ళ నోరుతో చెప్పి బీసీలలో ఎవరు ముఖ్యమంత్రి అయినా నేను రెడీ, నాకొద్దు ముఖ్యమంత్రి పదవి అని చెప్పమని నాతో సచ్చినప్పుడు చెప్పడు అని ఆశ మొత్తం కదేనా. ఇప్పుడు కేసీఆర్ పార్టీలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మహేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ అవుతాడు. సేమ్ మల్లిగాని లత్కోడ్ పార్టీలో మల్లిగాడే ముఖ్యమంత్రి, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. నిన్న ఆయన కొత్తపల్లి, ఆయన పేరు సతీషే కావచ్చు, ఆయన ఏమంటుండంటే జనగాం జిల్లా అంట మల్లిగారికి 90 లక్షలు పెట్టుబడి పెట్టాను. 90 లక్షలు ఏది జర్రాది. ఈ ఫ్లెక్సీ ఉంది కదా, ఈ ఫ్లెక్సీలు రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ ప్రాంతంలో వేస్తానికి 90 లక్షలు ఖర్చు పెట్టంట. 90 లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ ఆయనకు పంగనాలు పెట్టి ఆయన దొంగ లంగా, ఈయనంత దొంగ నా కొడుకు ఈ భూమండలంలో దొరకడు, ఈయనంత దొంగ నా కొడుకు. సో ఈ రాష్ట్రంలో మల్లిగాని నమ్మినోడు నడి బజార్లో కుడిపిస్తాడు, అందరూ ఉడిచిప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పాడు. మల్లిగాని కాడ ఒక సంవత్సరం అంటారు తిక్కలోడో బొక్కలోడో పాప సుదర్శన్ తప్ప ఎవరన్నా ఒక్క సంవత్సరం మల్లిగాని పక్కన ఉన్న నాకు చూపించమంటాడు. నేను కూడా కదే అడుగుతాను. అరే వాడు ఊసర వేలి కూడా సిగ్గుపడతాను చూసి 3 నెలలకు ఒకసారి మొగని మారుతాడు,
12 మంది మోగాలు మార్చి ఇప్పుడు 13 మోగా నడుస్తుంది ఇప్పుడు బీసీ రాజ్యాధికారం ఏదో అంటాను. సో దయచేసి బీసీలు చైతన్యం గారి ఈ లత్కోరు మళ్ళీ అని వాడు పట్టుకోకరి, వాని పార్టీలో బీసీ లేదు, వాని పార్టీలో బీసీ అనేది లేదు. మీరు అనవసరంగా వాడిని నమ్మి ఆయం కావద్దని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాయి. మోసపోయితే ఇక మళ్ళా అవకాశం లేదు ఇంకా. సో ఇంతవరకు విషయం కనిపిస్తా ఉంది.